తెలంగాణలో స్థానిక సమరం ప్రారంభం కాబోతోందా? త్వరలోనే ఎన్నికల నగారా మోగటం ఖాయమేనా? స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ ప్రభుత్వం ముందున్న సవాళ్లేంటి? రాష్ట్రంలో బీసీ జనగణన చేయకుండా స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా? ఎన్నికల ముందు ఎదురయ్యే సవాళ్లు అధిగమించేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నాలేంటి? అసలు కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచన ఏంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీ కాలపరిమితి ముగిసి 6 నెలలైంది. లోక్సభ ఎన్నికల కారణంగా స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు హడావిడి అంతా అయిపోయినందువల్ల త్వరలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. గడువు ముగిసిన 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం వాటికి ఇచ్చే నిధులు నిలిచిపోతాయి. నిధులు లేకపోతే పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగిపోతాయి. అందుకే 2 నెలల్లో ఈ ఎన్నికలు నిర్వహించేసి పంచాయతీలకు కొత్త పాలక వర్గాలను ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కారు నిర్ణయించింది. అయితే స్థానిక ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్ల అంశం అడ్డంకిగా మారింది. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం కొత్త రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించడం కాంగ్రెస్ సర్కారుకు తప్పనిసరిగా మారింది. ఇప్పటికిప్పుడు బీసీ జనగణన ప్రక్రియ మొదలుపెట్టినప్పటికీ ఆ పనంతా పూర్తి కావడానికి కనీసం 3 నెలల సమయం పడుతుందని అంటున్నారు. అంటే బీసీ జనగణన నిర్వహించి ఎన్నికలు జరపాలంటే 4-5 నెలల సమయం పట్టవచ్చు. అంత ఆలస్యం అయితే పంచాయతీలకు ఆర్థికంగా అభివృద్ధి పరంగా మరింత నష్టం జరుగుతుంది. ఈ సమస్యను అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. గత ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకు ఓసారి రిజర్వేషన్లు మారేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేసింది. అదే చట్టం ప్రకారం ఎన్నికలకు వెళితే ఈసారికి బీసీ రిజర్వేషన్లు మార్చాల్సిన పని లేదు. కానీ కాంగ్రెస్ పట్ల బీసీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. అలా కాదని బీసీ జనగణన పూర్తి చేసి ఎన్నికలు పెట్టాలంటే మరికొన్ని నెలల పాటు ఎన్నికలు ఆలస్యం అవుతాయి. దీంతో ప్రభుత్వం 2 రకాల ముసాయిదాలను సిద్ధం చేస్తున్నదని సమాచారం. ఎన్నికల నిర్వహణపై బీసీ ముఖ్య నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయిందని తెలుస్తోంది. బీసీ నేతలు ఓకే అంటే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించడం, అలా అంగీకరించని పక్షంలో కొత్త రిజర్వేషన్ల కోసం చట్ట సవరణ చేయడం, లేదంటే బీసీ జనాభా లెక్కలు తేలాక ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. బీసీ జనాభా లెక్కలు తేలాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బీసీ నేతలు పట్టుబడితే దీనిపై విపక్షాల నుంచి వచ్చే విమర్శలకు వారే సమాధానం చెప్పాలని కోరే అవకాశం కూడా ఉంది. ఎన్నికలు జరగకపోవడం వల్ల పంచాయతీలు నష్టపోతున్నాయని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఇప్పుడు ఎన్నికలు మరింత ఆలస్యం అయితే బీఆర్ఎస్ విమర్శలు తిప్పికొట్టే బాధ్యత బీసీ నేతలదే అని చెప్తున్నారట కాంగ్రెస్ నేతలు. మొత్తం మీద పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఎప్పుడనేది బీసీ నేతల నిర్ణయంపైనే ఆధారపడి ఉందని అంటున్నారు. చూడాలి మరి బీసీ నేతలు ఎలా స్పందిస్తారు.